ఆడపిల్లల భద్రత కోసం పాటుపడతా. హామీలు ఇచ్చే నాయకుల్ని కాదు, అమలు చేసే లీడర్ని నేను. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మదరవాడలో గల స్వతంత్రనగర్ 7వ వార్డు రిక్షా కాలనీ మరియు మురికివాడ ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రచార పరిచయ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు నాగోతు నాగమణి పర్యటించగా అక్కడ ఉన్న గ్రామస్తులు ఎప్పటి నుంచో అంటే గత 42 సంవత్సరాల నుండి అక్కడే నివాసం ఉంటున్నాము. మాకు ఇంటి పట్టాలు కానీ, వీధి కుళాయిలు కానీ, వీధి దీపాలు మరియు రోడ్డు సదుపాయం కానీ లేవని స్థానికులు వాపోతూ మురుగు కాలువ పక్కనే జీవనం సాగిస్తున్నాము. క్రిమికీటకాలు, సర్పభయాలు, దొంగల భయంతో భయాందోళనకి గురవుతున్నాం. ఇక్కడకు ఓట్లు అడగడానికి వచ్చే నాయకులు తప్ప మా వైపు చూసి మాకు న్యాయం చేసేవారు ఎవరూ కనిపించడం లేదు. మీరైనా మాకు న్యాయం చేయగలరని మా బాధను మీకు చెప్పుకుంటున్నాం. తల్లి, మాకు ఎంత త్వరగా కనీస మౌలిక సదుపాయాలతో మా యొక్క వాడలు బాగు చేయండి. అమ్మ, అలా చేస్తే మేమేలు మర్చిపోమని స్థానికులు ఆమెకు తమ బాధను విన్నవించగా భీమిలి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మాట్లాడుతూ ఇది ఒక ఇంటి సమస్య కాదు, గ్రామం సమస్య. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే నేను అధికారంలోకి రావాలి. ఆ అధికారంలోకి వచ్చే విధంగా మీరు నాకు మద్దతు ఇస్తే వచ్చిన మరుక్షణంలో పై అధికారులతో మీ మాట నా నోట వారికి ఈ సమస్య వివరించి వారి నుంచి నా కింది స్థాయి వాళ్ళకి ఈ సమస్యను చెప్పి ముందుగా మీకు మౌలిక సదుపాయాలనగా మరుగుదొడ్డి, త్రాగునీరు, వీధి కుళాయిలు, వీధి దీపాలు ఏర్పాటు చేసే విధంగా చేస్తాను. నాగమణి, నేను భీమిలి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఇందులో భాగంగా నేను ప్రతి మండలము ప్రజా పరిచయ కార్యక్రమంలో గడప గడప ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుంటూ మొదటగా తర్వాత మన ప్రజలందరినీ కలిసి వాళ్ళ యొక్క ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి. నేను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గాన్ని గెలిచినట్లయితే నేను చేయాల్సిన పనులు నాకు తెలియాలి కాబట్టి నేను ప్రజలందరికీ పరిచయం చేసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలను నేను తెలుసుకుంటూ నేను అవన్నీ నోట్ చేసుకొని ఒక అవగాహనలో తర్వాత ప్రజలందరూ నన్ను ఎంతో అభిమానంతో ఆదరిస్తూ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు నమ్మి చూపిస్తూ మీరు గ్రామస్తులు, మీరు గెలవండి, మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాము, మీరు గెలిచినట్లయితే మా సమస్యలన్నీ మీరే మాకు తీర్చాలి చేస్తారనే నమ్మకంతో మేము ఓటేస్తాం మీకని చెప్తున్నారు. అదే నమ్మకంతో నేను ఈ రోజైతే ప్రజా పరిచయ కార్యక్రమంలో ఈ రోజు మొదటగా నేను స్వతంత్ర నగర్ వచ్చానండి. స్వతంత్ర నగర్లో మన 7వ వార్డులో రిక్షా కాలనీ ఒకటండి, అక్కడ విజిట్ చేసాము. ఆ తర్వాత నుంచి అలాగా గ్రామస్తులందరినీ 1 by 1 కలుసుకుంటూ మళ్ళీ ఈ మురికివాడ కాలనీ అని చెప్పి స్వతంత్ర నగర్లో ఇదొకటి ఉందండి, ఇక్కడ కూడా రావడం జరిగింది. సో అక్కడ రిక్షా కాలనీ అయితే నియర్లీ 20-30 లోపల ఇల్లులు ఉంటాయండి. అక్కడ అన్ని కూడా కమ్మల ఇల్లులు ఉన్నాయి, గుడిసెలే ఉన్నాయి. సో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. ఈ మురికివాడ కాలనీ ఇక్కడ దగ్గర 120 ఇల్లులు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. ఈ 120 ఇల్లులు అయితే ఇక్కడ వాసులు అయితే చెప్తున్నది ఏంటంటే వీళ్ళు గత 43 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారటండి. సో 43 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వీళ్ళకి ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి, మన పత్రికా విలేకరులందరికీ మరొకసారి కేర్ఫుల్గా వినండి సార్ నేను చెప్పేది. ఎందుకంటే 43 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారట. వీళ్ళకి కనీస మౌలిక సదుపాయాలైన వాటర్ ఫెసిలిటీ కానీ, మొదటగా మరుగుదొడ్లు కానీ, అంటే ఏ ఇంటికి వాష్రూమ్ లేదు, తర్వాత మంచినీటి సౌకర్యం లేదు, తర్వాత ప్రాపర్ రోడ్డు సౌకర్యం లేదు, తర్వాత వీధి లైట్లు లేవు. అంటే మనం ఏ సెంచరీలో ఉన్నాము? మనకి ఈ 43 సంవత్సరాలు ఎన్ని గవర్నమెంట్స్ వచ్చాయి, ఎంతమంది నాయకులు మారారు. సో వీళ్ళందరూ మరి వీళ్ళ గురించి మంచి చెడ్డ మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ గ్రామస్తులుగా ఎంతో ఆవేదన వ్యక్తం చేసి నా ముందు వాపోతున్నారు. నేను కొత్తగా వచ్చి ప్రజా పరిచయ కార్యక్రమం నేను ప్రతి ఇంటికి వెళ్ళి వస్తుంటే మన మధురవాడ గ్రామంలో అంటే మన విశాఖ రూరల్ అయినటువంటి మధురవాడలో ఉన్నటువంటి ఈ స్వతంత్ర నగర్ అనే ఏరియా ఏంటి, మొన్న లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ నేను అంబేద్కర్ కాలనీ కొమ్మాది కూడా విజిట్ చేశానండి. అక్కడ దగ్గర 60 ఇల్లులు ఉన్నాయండి. వాళ్ళు కూడా ఇలాగే చెప్పి చాలా బాధపడ్డారు. వాళ్ళైతే వాష్రూమ్కి అవుట్ సైడ్ వెళ్తున్నామని చెప్పారు. సో వాళ్ళకు కూడా మరుగుదొడ్డి ఇంటికి లేదు, వాళ్ళది కూడా ఇలా ఇటువంటి పరిస్థితే. అదొకటే ఉంది అనుకున్నాను నా దృష్టిలో. సో అదొకటే కాదండి, మళ్ళీ నేను అలాగా లాస్ట్ 3 డేస్ నుంచి అలా నేను ప్రతి గ్రామం తిరుగుతూ వస్తుంటే ఇక్కడ రిక్షా కాలనీ ఒకటి, ఇక్కడ మురికివాడ కాలనీలో ఇద్దరు వాడల్లోని సేమ్ ప్రాబ్లమ్స్ అండి. అక్కడ రిక్షా కాలనీలో అయితే సంతోషం అండి, ఏంటి మరుగుదొడ్లు ఉన్నాయి ఆ ఇంటికి. అక్కడ దగ్గర ఒక 20-30 ఇల్లులు ఉంటాయండి, మరుగుదొడ్లు అయితే ఉన్నాయి. చాలా సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన నాయకులకి, వాళ్ళకి మరుగుదొడ్లు ప్రొవైడ్ చేసినందుకు. సో అదే విధంగా ఇక్కడ కంపేర్ చేస్తే మన మురికివాడ కాలనీలో 120 ఇల్లులు ఉన్నాయి, 43 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారంట. వీళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు అయినటువంటి
మరుగుదొడ్డి లేదు వాళ్ళకి, ఇంటికి మరుగుదొడ్డి లేదు, వాళ్ళు అవుట్ సైడ్ వెళ్తున్నారని చెప్పారు. అదేవిధంగా మళ్ళీ మంచినీటి సౌకర్యం కూడా లేదండి, వాళ్ళకి వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు వాటర్ ఫెసిలిటీ ఇప్పించండి అమ్మా అని అడుగుతున్నారు. ఆ రిక్షా కాలనీ వాళ్ళకైతే ఉన్న 20-30 ఇల్లులు అయితే చాలా డ్రైనేజ్ ప్రాబ్లం అలా ఇల్లులకి ఆనుకొని ఉంది. అక్కడి నుంచి విషసర్పాలు, క్రిమికీటకాదులు, నెక్స్ట్ దోమల వల్ల వాళ్ళు ఎంత అనారోగ్యంతో మనం బాధపడుతున్నామని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడ వృద్ధులు కూడా ఉన్నారు, చిన్నపిల్లలతో ఫ్యామిలీస్తో ఉన్నారు. ఇంకొక అమ్మాయి అయితే ప్రాబ్లము, ఆవిడకి మ్యారేజ్ 8 ఇయర్స్ అయింది, లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారట. ఆ అమ్మాయికి అయితే అసలు వీడియో ఫంక్షన్ రావట్లేదని ఆవిడైతే ఆవేదన వ్యక్తం చేశారండి. సో రిక్షా కాలనీలో ఆ స్వతంత్ర నగర్లో 7వ వార్డులో ఈ సమస్య అక్కడ ఉంది. ఇక్కడికి వచ్చాక ఎంత భారీగా ఎంత మెజారిటీ పీపుల్, ఇక్కడ 120 ఇల్లులు ఉన్నాయంటే దగ్గర మీరు ఒకసారి ఆలోచించండి ఎంతమంది పీపుల్ ఉంటారు, ఎన్ని ఫ్యామిలీస్తో అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్ ఇక్కడ ఉంటారు. సో వాళ్ళందరికీ కనీస మౌలిక సదుపాయాలైనా వాటర్ ఫెసిలిటీ కానీ, వాష్రూమ్స్ కానీ, ప్రాపర్ స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్డు ఫెసిలిటీ కానీ, కాలువలు కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవండి ఇక్కడ. సో మరి వీళ్ళు ఎలా జీవిస్తారు? మరి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించారు కదా మన నాయకుల్ని, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను ముఖ్యంగా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ముఖ్యంగా మన పత్రికా విలేకరులందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మా ప్రజల సమస్యలు అందరినీ, ఈ సమస్య నా సమస్యగా వాళ్ళ తరపున మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి ఈ సమస్యని ఒకసారి మన నాయకులు వచ్చి చూసేలాగా మన వార్డు మెంబర్స్కి, సర్పంచ్లకి తెలియజేసి వాళ్ళ సమస్యని వీలైనంత తొందరలో వీళ్ళకి కనీస మౌలిక సదుపాయాలైన వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్స్ మన వాళ్ళు ఇవ్వాల్సిందిగా, ఎమర్జెన్సీగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరి తరపున నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. వీళ్ళ కోసం నేనైతే సార్ ఇప్పుడు వాళ్ళ సమస్యని నా సమస్యగా తీసుకొని ఇప్పుడు పత్రికా విలేకరుల ద్వారా మన ప్రజెంట్ రూలింగ్లో ఉన్న నాయకులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను హృదయపూర్వకంగా. సో చేస్తున్నాను. ఇంకా 2 నెలలు ఉంది వీళ్ళ ప్రభుత్వం అయితే, మరి 2 నెలల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది ఏంటో ఎవరికి క్లారిటీ లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఉంది. అయినా చెయ్యాలంటే నాయకులకి 1 మంత్ 2 మంత్స్ టైం చాలు. ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ అయినా, వాటర్ ఫెసిలిటీ కానీ, వాష్రూమ్స్ కానీ ప్రొవైడ్ చేయాలంటే 2 మంత్స్ చాలా ఎక్కువ సమయమే నా దృష్టిలో. ఎందుకంటే నాయకులు ఆల్ పవర్స్ వాళ్ళకు ఉంటాయి. చెయ్యాలంటే వాళ్ళకి ఎంతసేపు రాత్రే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న తగరపల్సి బాలాజీ నగర్ వెళ్ళి వచ్చాను, 3వ రోజుకి అక్కడ రోడ్డు వేసేసారు. సో నైటే రోడ్డు వేస్తారని అక్కడ ప్రజలు నాకు ఫోన్ చేసి, మేడం గారు మీరు ఇలా వచ్చి వెళ్ళారు, మాకు నైట్ రోడ్డు పడిందని వాళ్ళు నాకు కాల్ చేశారు. సో చెప్పలేము. ఈరోజు ఈ న్యూస్ నేను మన పత్రికా విలేకరుల ద్వారా నేను పాస్ చేయిస్తున్నాను మన అధికారులకి. సో వాళ్ళు వచ్చి చెయ్యాలంటే ఒక రోజు ఏంటి, వాళ్ళకి 1 వీక్ అంటే చాలా ఎక్కువ సమయం, మీకు చెయ్యాలంటే అంతసేపు పడదు. సో 2 మంత్స్ చూద్దాం. ఈ 2 మంత్స్లో అధికార పక్షంలో ఉన్న నాయకులు ఏమైనా చేస్తారేమో చూద్దాం. ఈ 2 మంత్స్లో మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ఒక్కటి కూడా అమలు పడలేదు, ఒక ప్లాన్ కూడా మీకు ఇవ్వలేకపోయారు, ఒక వాటర్ ఇవ్వలేకపోయారు, ఒక మరుగుదొడ్డు ఇవ్వలేకపోయారు, రోడ్డు ఇవ్వలేకపోయారు, లైట్ ఏది ఇవ్వలేదు, ఏ ఫెసిలిటీ చేయలేదు. పోనీ చేశారనుకుందాం 1, 2 చేస్తే ఇంకా బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఈ 2 నెలల్లో ఏమీ చేయకపోతే మరి మీరందరూ నాకు మద్దతు ఇచ్చి గెలిపిస్తానని ఇందాక నాకు ప్రతి గడప ప్రోగ్రాంలో నాకు హామీ ఇచ్చారు. మీకు గెలిపిస్తామండి, గ్రామస్తురాలు కదా, మిమ్మల్ని గెలిపిస్తాము, మీలాంటి వాళ్ళు గెలిస్తే మాకు ఏమైనా సాయం చేస్తారని అన్నారు. సో తప్పకుండా మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. మీరు నాకు ఓటేసి గెలిపించినట్లయితే ఈ 2 నెలల్లో మనం ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఎంత మీకు సదుపాయం చేసిందో, సౌకర్యాలు ఇచ్చిందో చూస్తాను. 2 నెలల తర్వాత నేను గెలిచినట్లయితే తప్పకుండా మీకు ఇప్పుడు చెప్పానే ఇమ్మీడియట్గా నేను ఏమి ఇస్తాను, ఫస్ట్ మరుగుదొడ్డు ఇచ్చేసి, వెరీ నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చి, వెరీ నెక్స్ట్ వీధి లైట్లు ఇచ్చి, విత్ CCTV ఫుటేజ్లతో వీధి లైట్లు ఇస్తామండి, మామూలు వీధి లైట్లే కాదు. తర్వాత రోడ్స్ వేస్తాము, డ్రైనేజ్ ప్రాబ్లం, ఒక్కొక్క ప్లాను అమలు పడే విధంగా నేను మీ గ్రామంలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, దానికి ఎంత ఫండ్ అవసరం అవుతుంది, అవంతా ఎస్టిమేషన్ వేయించి ఆ ఫండ్స్, ఎందుకంటే మీరు నాకు గెలిపించి అధికారంలో ఉంచితేనే నాకు కొన్ని పవర్స్ అనేవి వస్తాయి. నేను పై ఉన్నోళ్ళకి చెప్తే నాకు ఏమైనా శాంక్షన్ చేస్తారు, నాకు ఫండ్స్ ఏమైనా నా మాట వింటారు, కింద ఉన్నోళ్ళు కూడా నా మాట వింటారు. సో ఈ విధంగా నేను ఆ ఫండ్స్ అన్నీ మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ అమౌంట్ అంతా నేను ఫండ్స్ రూపంలో తెప్పించుకొని దాన్ని మీకు ఒక్కొక్క ప్లాన్ ద్వారా మీకు అమలుపరిచి మీకు సౌకర్యాలన్నీ పొందేలాగా చేస్తానని మీకు మరొకసారి వాగ్దానం ఇస్తున్నానండి మనస్ఫూర్తిగా. ప్రతి స్ట్రీట్ లైట్కి సీసీ కెమెరా అనే కాన్సెప్ట్ ఒకటి చెప్తున్నారనమాట. అసలు ఈ సీసీ కెమెరా కాన్సెప్ట్ ఏంటి, అసలు దేనికోసం ఈ సీసీ కెమెరా మీరు అమర్చాలనుకుంటున్నారు, అదొకసారి వివరించండి. తప్పకుండా అండి, మంచిగా అడిగారు మీరు. సీసీ కెమెరా అనేది ఇప్పుడు చాలా అవసరం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏ రోజుల్లో ఉన్నాము, ఈ రోజున ఏంటి, ఒక చిన్న పిల్లకి కూడా, ఒక వృద్ధురాలికి కూడా, ఒక ఆడపిల్ల అంటే మనకి ఎటువంటి
భద్రత లేని లోకంలో ఉన్నాం మనం. నేను సీసీటీవీ ఫుటేజ్ అని ప్రతి వీధికి ఎందుకు అంటున్నానో ఆయన అడిగిన కోసం సమాధానం ఏంటంటే, ఈ రోజున ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్నో అమర్యాద పరచబడుతుంది, ఎంతోమంది దొంగలు వస్తున్నారు. సో మనం సంపాదించుకునేది మన ఇంట్లో పెట్టుకుంటే అది ఉంటుందో ఉండదో అభద్రతతో లోనై ఉన్నాం. తర్వాత మన పుట్టిన ఆడపిల్లల్ని పక్కింటికి కూడా ఇచ్చి వెళ్ళలేని పరిస్థితిలో, దుర్భర స్థితిలో మనం ఉన్నాం ఈ రోజున. సో ఆడవాళ్ళకి మనకి ఎప్పుడో స్వతంత్రం రాకముందు మరి స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అయినా కూడా అదే పరిస్థితిలో ఇంకా రోజు రోజుకు కేసులు ఎక్కడెక్కడో వినేవాళ్ళం. అవుట్ ఆఫ్ స్టేషన్లో మన ఆంధ్రప్రదేశ్, మనం భారతదేశంలో కూడా ఆడవాళ్ళకి భద్రత అనేది తగ్గిపోయింది. సో రోజు రోజుకు అభద్రత కేసులు అనేవి పెరిగిపోయాయి. సో వీటి నుంచి నేను మన అందరికీ సెక్యూరిటీ ఇవ్వడానికి కోసం, అంటే ఒక సీసీటీవీ ఫుటేజ్ 100 మంది పోలీసులతో సమానం. సో సెక్యూరిటీతో సమానం, అంత ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుంది. దానికి భయపడైనా ముందు మన జోలికి ఎవరు రాకుండా ఉంటారు, మన ప్రాపర్టీలు ముట్టరు, మనల్ని టచ్ చేయరు, మన ఆస్తులకేటి, మన పిల్లలకేటి, మన వస్తువులకేటి ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుందనే కాన్సెప్ట్తో సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ ఇస్తానని వీధి లైట్లతో అని వాగ్దానం చేస్తే. ఎందుకంటే మన ఊర్లో ఎవరికి మనల్ని ఏమైనా చెయ్యాలంటే అసలు దడపొట్టాలి గుండెల్లో. ఆ చెడ్డ బుద్ధితో ఉన్న మనుషులకి ఏంటి దడపొట్టాలి. ఒక లేడీ వైపు చూడాలన్నా లేదా ఆ ఇంటికి వెళ్ళాలన్నా ఒక దడ అనేది పుట్టించాలి. అటువంటి భయం అనేది పుట్టేలాగా నేను రానున్న రోజుల్లో గెలిస్తే కనుక మన ఏపీలో ఉన్న భీమిలి కాన్స్టిట్యున్సీని మాత్రం మోడల్ విలేజ్గా మారుస్తానని మరొకసారి మీకు వాగ్దానం చేస్తాను.